కాంగ్రెస్ లో ఉన్నట్టు లేకుంటే టీఆర్ఎస్ లో ఉన్నట్టు ఇదాన్ని కాంగ్రెస్ లో ఆల్రెడీ బంజేనది ఒకటి ఇవన్నీ మీరు చూసి నేను చెప్పేది ఏముంది ఇలా వింత ఏముంది ఎక్కడ పోలే ఎక్కడ వేరే మారలే మాతో పాటే ఉన్నారు సార్. గద్వాలలో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి ఎమ్మెల్యే అనుచరులపై దాడులు చేస్తుంటారు, పోలీసు దాడులు అని అంటున్నారు సార్. అందుకే పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రధాన అనుచరులపై కేసులు నమోదయ్యాయి. వ్యవస్థలో కింది స్థాయిలైనా పై స్థాయిలైనా అప్పుడప్పుడు తెలుసో తెలియకో సంఘటన జరగవచ్చు. సో అది అంశం కాదు. ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ. అందుకే పార్టీలో రిటర్న్ టర్న్ అవుతున్నారు. పక్కనే ఉన్నారు కదా, మీరు ఇస్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం లేదు అంటున్నారు. అవన్నీ పొరపాటు ఏమీ లేదు. ఎటువంటి క్యాప్ అనేది లేదు. అందరం కలిసే ఉన్నాం, మాతో పాటే ఉన్నారు. కాంగ్రెస్ కండు ఇప్పుడు మాతో పాటే నా కారణే వస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ కావాలి. సరే, కాంగ్రెస్ కండు కప్పలేదని అంటున్నారు మీ ఎమ్మెల్యే గారు. కాంగ్రెస్ కండు కప్పుకోలేదు అంటున్నారు ఎమ్మెల్యే గారు. అందరూ వాళ్ళు ఊహించుకుంటే ఎమ్మెల్యే గారే చెప్పారు. అంటే సార్ ఇప్పుడు మీతో పాటు వస్తున్నారు కదా సార్, వర్గపోరు కూడా ఉంది. వర్గపోరు ఉంది. ఎమ్మెల్యే కన్నా ఓడిపోయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారని చాలా టాక్ వచ్చారు. అందుకే నేను పార్టీ నుండి మారుతున్నాను. ప్రాధాన్యత వ్యవహారం అనేది పార్టీలో ఉందో అందరు ఉంటారు. పార్టీలో ఉండదు ఎవరు అంటారా? ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు. ఒక మాట ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి గౌరవ శాసనసభ్యులు అంటే ప్రజల బాగు కోసం, ప్రజల మేలు కోసం, అభివృద్ధి కోసం, ప్రశాంతత కోసం, ఆరోగ్యం కోసం, చదువుల కోసం, నిరుద్యోగ కోసం వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం. మిగతావన్నీ కూడా అప్రస్తుతం, అనవసరం కూడా. అంటే ప్రజలు ఓట్లు ఎవరికైనా, నాకైనా, వీరికైనా ఎందుకు ఓటేసి గెలిపిస్తారు అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ప్రజల పక్షం ఉంటారు నీ కింద, ఎందుకంటే వేరే లేదు కదా. సో దాన్ని మనం నిలబెట్టుకున్నాం కాబట్టి వీరైనా ఇలా ప్రజా పాలనలో అందరూ కూడా అదే ఒకటే సూత్రం పట్టిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా అపోహలు, అనుమానాలు తప్ప ఏది కూడా వాస్తవం కాదు. అన్ని కూడా నివృత్తి కావాలని ఇప్పుడు మేము కలిసే అసెంబ్లీకి నా బండనే పోతున్నాం. ఎందుకంటే చెప్పాలి సార్, సార్ ఏమీ లేకుంటే మీరు వచ్చిన వార్తలు ఏది చూస్తున్న వార్తలు వాస్తవంగా అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు రావడం జరిగింది. జ్వరం వచ్చింది అంతా కూడా. ఎమ్మెల్యేకు జ్వరం వచ్చిందని మీరు అంటారు, టీఆర్ఎస్ పార్టీలో చేయలేదు అందరూ అంటారు. ఎమ్మెల్యేకు జ్వరం వచ్చిందని మీరు అంటారు. ఇప్పుడు మీరు అన్నారు కదా అభివృద్ధి కోసమని, ఇంకోటి కోసమని. అయితే ఇక్కడ రెండు వర్గాలు ఉన్నప్పుడు అభివృద్ధి చేసేది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది. అభివృద్ధిలో అందరు భాగస్వామ్యం కావచ్చు. గతంలో అభివృద్ధిలో అందరు భాగస్వామ్యం. వీళ్ళొద్దు వాళ్ళొద్దు ఎందుకు మాట్లాడతారు కదా. మనకి ఏం కావాలో ప్రజల కోసం ఏది అడిగినా, ఎవరు అడిగినా, ఏదడిగినా ప్రజల కోసం పడతారు కదా. సార్ ఇప్పుడు గతంలో కూడా కలిసి పాడైనా ఇతరమైనా ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఏవైతే వీటిని సరిచేయాలనో వాటన్నిటి పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూసి గద్వాల నియోజకవర్గ రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం. అట్లాగే గట్టు లిఫ్ట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అవసరమైతే స్థాయిని పెంచే ప్రయత్నం కూడా చేస్తాం. ఈ జూరాల, భీమా, నెట్టెంపాడు వీటన్నిటికి సంబంధించి కూడా ఎండాకాలం వచ్చినా కూడా నీటికి ఇబ్బంది లేకుండా ఎన్ని మార్గాలు ఉంటే అవన్నీ ప్రయత్నం చేస్తాం. కాకపోతే కొంత సమయం పడుతుంది. రాష్ట్రం ఉన్న పరిస్థితి చూసి కొంత సమయం పడుతుంది. తప్పకుండా ఆ దిశగానే రోడ్లు గుంతలు ఇంతలా ఉన్నాయి. లోపల మనిషి పడుకుంటాడు అట్లా ఉండి అప్లికేషన్స్ అన్ని ఎమ్మెల్యే గారు ఇచ్చి మంత్రి గారు అనుకోండి ఎవరు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు సార్. అందుకే గాలికి ఇచ్చిపెట్టినారు. విమర్శ శాసనసభని కూడా వ్యక్తిగతంగా వాడుకుంటున్నారు. ఎమ్మెల్యేకు ప్రాధాన్యత లోతైంది. కరెక్టే. రాష్ట్ర ఖజానా కూడా అంతకంటే ఎక్కువ లోతైంది.
వాళ్ళ మంది చచ్చిపోతే అంటే రోజు శవాలు పడుతున్నాయి సార్. రైతులే చచ్చిపోతారు. మీరు 2 లక్షలు చేయాలి రైతు చచ్చిపోయాక. నేనేమంటున్నా నేను స్పష్టంగా చెప్తున్నా ఏమి ఇచ్చి పెడతారు? ఒక మాట ఇప్పుడు మీరంటే కార్లు ఉండిపోతారు, పేదవాళ్ళు కింద పడిపోతున్నారు. ఒక మాట 3 సార్లు కింద పడితే అర్థకండి సార్. గత 10 సంవత్సరాల పరిపాలనలో నాకు స్పష్టంగా అర్థమైనటువంటిది బాధ్యత రహిత పరిపాలన జరిగిందనేది నా అభిప్రాయం. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఆనాడు సోనియా గాంధీ గారు పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కారణంగా, హైదరాబాదు రాజధానికి ఇచ్చిన కారణంగా ఆదాయం పెరిగింది. అయినా కూడా 8 లక్షల కోట్ల రూపాయల అప్పు, అయినా మళ్ళా 40,000 కోట్ల బకాయిలు ఉన్న కారణంగా